వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భంలోకి మళ్ళింది. చమురు ట్యాంకర్లే కాకుండా ప్రపంచాన్ని అనుసంధానించే ఇంటర్నెట్ వెన్నెముక సబ్మెరైన్ కేబుల్స్ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో టార్గెట్ గా మారాయి. హార్మూజ్ జలసంధి అడుగున ఉన్న ఈ కీలక కేబుల్స్ కనుక తెగిపోతే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో మెటా వంటి దిగ్గజ సంస్థల డేటా ట్రాఫిక్ నిలిచిపోయింది. అసలు ఈ కేబుల్స్ ధ్వంసం అయితే భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ప్రపంచం ఇప్పుడు ఒక డిజిటల్ వినాశనం అంచున నిలబడింది. ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణలు సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలకు పెను ముప్పుగా మారాయి. ప్రపంచ వ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 99% సముద్రాల అడుగున ఉండే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం గుండా వెళ్లే ఈ కేబుల్స్ ఏషియా, యూరోప్, ఆఫ్రికా ఖండాలను అనుసంధానిస్తాయి. యుద్ధం తీవ్రతరం కావటంతో ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ కేబుల్స్ ని ధ్వంసం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు పెరగటంతో కొత్తగా కేబుల్స్ వేసే పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా చేపట్టిన 2 ఆఫ్రికా కేబుల్ ప్రాజెక్ట్ పనులు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిపివేసినట్టు సమాచారం. యుద్ధం వల్ల ఈ ప్రాంతంలో మరమ్మత్తు పడవలు లోపలకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ కేబుల్స్ తెగిపోతే వాటిని బాగు చేయడానికి నెలల సమయం పట్టొచ్చు. ఈ పరిణామం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ నుండి యూరోప్ కు వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 3వ వంతు ఈ గల్ఫ్ ప్రాంతం గుండా వెళ్లే కేబుల్స్ పైనే ఆధారపడి ఉంది. ముంబై, చెన్నై గేట్వేల ద్వారా జరిగే అంతర్జాతీయ డేటా ట్రాన్స్మిషన్ ఆగిపోతే బ్యాంకింగ్ సేవలు, ఐటీ రంగానికి చెందిన క్లౌడ్ ఆపరేషన్స్, సోషల్ మీడియా సర్వీసెస్ పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఇంటర్నెట్ వేగం తగ్గటమే కాకుండా అంతర్జాతీయ విత్త లావాదేవీలు కూడా స్తంభించిపోవచ్చు. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్ నేరుగా కేబుల్స్ ని ధ్వంసం చేయకపోయినా యుద్ధంలో ప్రయోగించే క్షిపణులు లేదా మునిగిపోయే నౌకల లంగర్లు తగిలి ఈ కేబుల్స్ తెగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం, అక్కడ సముద్రపు మైన్లను వేయడం వల్ల ఇంటర్నెట్ కంపెనీలు భయాందోళనలో ఉన్నాయి. ఒకవేళ డిజిటల్ హైవేస్ గా పిలువబడే ఈ మార్గాలు మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతి తప్పుతుంది. గల్ఫ్ లో యుద్ధ జ్వాలలు సముద్ర మట్టానికి కిలోమీటర్ లోతున ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని కూడా వదిలిపెట్టకపోవటం ఇప్పుడు అందరినీ ఆందోళనకి గురి చేస్తోంది.